నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. అంతా రామమయం, జగమంతా రామమయం. రాముడు లేని చోటు లేదనుకున్నారో, అయోధ్యకే ఎందుకు అనుకున్నారో, అయోధ్య రామాలయ మహోత్సవానికి దూరంగా ఉండాలంటూ కాంగ్రెస్ తీర్మానించింది. మరికొందరు అదే బాట పట్టారు. అయోధ్యలో జరుగుతున్నది రాములోరి కార్యక్రమం కాదు, ముమ్మాటికి కమలనాథుల కార్యక్రమం అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇంకేం, రాములోరి చుట్టూ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. ఒకవైపు ప్రతిష్టాత్మక అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రత్యేక క్షణాలు. అందరి చూపు అయోధ్య వైపు సాగుతున్న వేళ బీజేపీ కాంగ్రెస్ మధ్య రాజకీయ రగడ రంజుగా సాగుతోంది. అయోధ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న మాట. ప్రపంచంలోనే అత్యద్భుతంగా, ముఖ్యంగా హిందూ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మితమవుతున్న అయోధ్య రామమందిర్లో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న ఈ మహోత్సవానికి తరలి వెళ్లాలంటూ అందరూ సిద్ధమవుతున్నారు. ప్రముఖులకు ఆహ్వానాలు కూడా అందాయి. ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇది ఆధ్యాత్మిక కార్యక్రమంలా జరగడం లేదని, బీజేపీ పార్టీ ప్రోగ్రాంలా సాగుతోందన్న ఆరోపణలు కాంగ్రెస్ చేయడం మరింత అగ్గిరాజేసింది. మరి కాంగ్రెస్ బీజేపీల మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఏంటి? రాములోరి చుట్టూ రాజకీయం ఏంటి? యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్యలో చేపట్టిన రామమందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమయ్యింది. 10 రోజుల పాటు జరిగే బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు జనవరి 16న ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహ ప్రతిష్ఠను జనవరి 22 మధ్యాహ్నం 12:45 1 గంటల మధ్య నిర్వహించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ముహూర్తం నిర్ణయించింది. ఈ ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇక ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి మొత్తం 7,000 మంది ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా కొందరికి, స్వయంగా మరికొందరికి ఆహ్వానాలు అందిస్తోంది. పూజారులు, దాతలు సహా దేశంలోని పలువురు రాజకీయ నాయకులు మిగిలిన అతిథులకు ఆహ్వానాలు పంపినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు పూజారులు, సాధువులే కాదు, ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో సహా అగ్ర రాజకీయ నాయకులు కూడా జనవరి 22న జరిగే వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానాలు అందాయి. అయోధ్య సాధువులు అతిథులను సాదరంగా ఆహ్వానించనున్నారు. మరోవైపు ఆలయ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా పనులు పూర్తవుతాయని రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే తెలిపింది. మరోవైపు రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలను నిర్వహించనుంది. ఎంతో అట్టహాసంగా, వైభవోపేతంగా, ప్రతిష్టాత్మకంగా జరగనున్న రామ్లల్లా మహోత్సవానికి అధికార బీజేపీ నేతలతో పాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష నేతలకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరపున ఆహ్వాన పత్రికలు అందాయి. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దేశంలోని ప్రముఖులు, రాజకీయ నేతలు, సాధువులు, క్రీడాకారులు, సినీ హీరో హీరోయిన్లు సహా 7,000 మందికి ఆహ్వానాలు పంపించింది. అయితే అందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేతలకు కూడా ఆ ఆహ్వాన పత్రికలను అందించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరిలకు ఆహ్వానాలు అందాయి. అయితే వీరు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలా వద్దా అనే విషయంపై ఇన్ని రోజులు తర్జనభర్జన పడ్డారు. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లాలా వద్దా అని డైలమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చివరికి తేల్చేసింది. రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లేది లేదని స్పష్టం చేసింది. ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తమ సొంత కార్యక్రమంగా భావిస్తున్నారని మండిపడింది.
ఈ సందర్భంగా బీజేపీ ఆర్ఎస్ఎస్లపై తీవ్ర విమర్శలు చేసింది. That is not being done in a proper protocol. Have they invited the President of India? Is the President of India invited to inaugurate the temple? Is she not a part of the process? Is she not a citizen of India? The Congress government, the Congress party is really thinking about how democratically it will be done. They should not make it their fiefdom. How many more invitations? Have they called their own leaders? They are declining invitations to Advani ji and Murali Manohar Joshi ji. Is it right? Let them do it in a proper way. బీజేపీ దాని రాజకీయ గురువైన ఆర్ఎస్ఎస్ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని ఒక రాజకీయ ప్రాజెక్టుగా చూస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ రామాలయ ప్రారంభోత్సవం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్ అని తేల్చేసింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని ఆరోపణలు చేసింది. ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే ఎన్నికల ముందు ఎంత హడావుడి ఎందుకు చేస్తోందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. We are not against Sri Ramchandra. We are all followers of Sri Ramchandra. We worship Sri Ramchandra. We have built Ram Mandiras in our villages. We are for Sri Ramchandra. But they are making politics out of this. They have built Ram Mandira, okay, no problem. But they are making politics. మన దేశంలో మతం అనేది వ్యక్తిగత విషయమని, ఇంకా పూర్తిగా నిర్మాణం పూర్తి చేసుకొని అయోధ్య రామమందిరాన్ని ప్రారంభించి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. 2019 సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి శ్రీరాముణ్ణి పూజించే కోట్లాది మంది భక్తుల మనోభావాలను గౌరవిస్తూ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరీలు స్పష్టంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈవెంట్కొచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించారని తెలిపారు. అసలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి పలు మఠాలకు చెందిన శంకరాచార్యులు ఎందుకు దూరంగా ఉన్నారని, దీనికి బీజేపీ సమాధానం చెప్పాలని మరో కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ డిమాండ్ చేశారు. तो देखो, इस बात से ही स्पष्ट हो जाता है ना कि भारतीय जनता पार्टी ने इस चीज़ का राजनीतिकरण करने की कोशिश की। तो वही तो हम लोग कह रहे हैं। लेकिन महत्वपूर्ण बात यह है, मंदिर तो हिंदू धर्म के, सनातन धर्म के शीर्ष पे हमारे चारों शंकराचार्य आते हैं। चारों शंकराचार्य नहीं जा रहे हैं, उनके बारे में क्यों नहीं कह रही है भारतीय जनता पार्टी भाई? बल्कि अगर देखा जाए तो इस तरीके के धार्मिक कार्यक्रम में जितने लोग आपने कांग्रेस के बुलाए हैं, ये तो ठीक है, मेहमान हैं, क्या हैं, लेकिन इससे भी ज़्यादा महत्वपूर्ण अगर कोई है तो चारों शंकराचार्य होंगे। ये तो ये नहीं कह सकते ना कि हिंदू धर्म के लिए चारों शंकराचार्यों से ज़्यादा महत्वपूर्ण कांग्रेस के नेता हैं। तो जो चार सबसे महत्वपूर्ण आपके गेस्ट वहाँ या इन्वाइटी होने चाहिए थे, जब वो चार नहीं जा रहे हैं और एक तरीके से हिंदू धर्म को डायरेक्शन, उसमें क्या सही क्या गलत है, इसकी एक तरीके से अगर किसी के हाथ में महत्वपूर्ण बात है तो शंकराचार्यों की मानी जाती है। तो जब वो चार नहीं जा रहे हैं तो वहाँ जाना या ना जाने का किसी धर्म के साथ होना या उससे नहीं होता है। साफ तौर पर जो वहाँ थोड़ा सा राजनीतिकरण हुआ है उसका एक बात थी कि जिस कारण से ये था कि कांग्रेस के नेताओं ने शायद तय किया कि नहीं जाएंगे। అయితే యావత్ హిందూ సమాజానికి సంబంధించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ మరికొన్ని పార్టీలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం పట్ల కాంగ్రెస్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నేతలు హుందాగా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉందని, ఇందులోకి రాజకీయాలు తేవడమేంటన్న చర్చ సాగుతోంది. రాముడికి, హిందుత్వానికి కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమి వ్యతిరేకమన్న ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ను డిఫెన్స్లో పడేయడానికి ప్రయత్నాలు సాగుతుండగా తాము కూడా రామభక్తులమేనని, బీజేపీ రాజకీయాల కారణంగానే అయోధ్య కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. మరోవైపు తాను రామాలయ ప్రారంభోత్సవానికి హాజరవుతానని కాంగ్రెస్ నేత హిమాచల్ మంత్రి విక్రమ్ ఆదిత్య సింగ్ వెల్లడించి కాంగ్రెస్ హైకమాండ్కే జలక్కిచ్చారు. मैंने पहले कहा ये कोई राजनीतिक मसला नहीं है और मैं समझता हूँ कि मैं सौभाग्यशाली हूँ कि हिमाचल में कुछ ही लोगों को जो है वो 22 तारीख का प्राण प्रतिष्ठा का निमंत्रण मिला है। और मुझे धन्यवाद करना है राष्ट्रीय स्वयंसेवक संघ का
विश्व हिंदू परिषद का कि उन्होंने मुझे और मेरे परिवार को ये सम्मान दिया है। और 22 तारीख को जिस दिन माननीय प्रधानमंत्री जी अयोध्या में होंगे उस दिन का निमंत्रण हमें दिया गया है। और उस दिन निश्चित तौर से, क्योंकि ये जीवन में एक ही बारी ऐसा मौका मिलता है कि इस इतिहास का हम गवाह बन सके, तो एक सनातनी होने के नाते, एक हिंदू होने के नाते और देव समाज में विश्वास रखने होने के नाते ये मेरा परम दायित्व है, मेरी जिम्मेवारी है कि मैं उस दिन वहाँ पर उपस्थित रहूँगा भी और इस इतिहास को बनते हुए जो है मैं इसका गवाह बनूँगा। इसके लिए मैं निमंत्रण देने वाले सभी संस्थाओं का दिल की गहराइयों से बहुत बहुत धन्यवाद करता हूँ। కాంగ్రెస్ నేతల ప్రకటనలు, బీజేపీ నేతల కౌంటర్లతో దేశానికే మొగుటాయమానంగా నిర్మించిన అయోధ్య రామమందిరంపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. యావత్ దేశం గర్వించదగ్గ నిర్మాణాన్ని చేపట్టింది శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ కమిటీ. అయితే దీనిపై కాంగ్రెస్ అనేక రాజకీయ విమర్శలు చేస్తోందని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. ఈ వ్యవహారం ఎంతదాకా పోతుంది? కాంగ్రెస్కు మైనస్ అవుతుందా, లేక సమర్థించుకుంటారో గాని యావత్ హిందూ జాతి ముందు దోషులుగా నిలవకుండా కాంగ్రెస్ పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. అసలే లోక్సభ ఎన్నికలు మరో 3 నెలల్లోనే ఉండడం రాజకీయంగా రామాలయ నిర్మాణం బీజేపీకి ఎంతో ప్లస్ అవుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లుగా కాంగ్రెస్ ప్రకటించడంపై బీజేపీ ఎలా స్పందిస్తుంది? అసలు అయోధ్య చుట్టూ తిరుగుతున్న రాజకీయం ఏంటి? కాంగ్రెస్ పెద్దలకు కమల్నాథులు ఇస్తున్న కౌంటర్ ఏంటి? పార్లమెంటు ఎన్నికలకు ముందు అయోధ్య రామాలయం మరోమారు రాజకీయ రచ్చను సృష్టిస్తోందా? అయోధ్య కార్యక్రమానికి కాంగ్రెస్ దూరం జరగడం ఆ పార్టీకి మైనస్గా మారి బీజేపీకి ప్లస్గా మారే అవకాశం ఉందా? ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రామమందిరం ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు. జనవరి 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సింది. 3 రోజుల పాటు పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ప్రారంభోత్సవ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 7,000 మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఇలా ఒక పండుగ వాతావరణంలా సాగుతున్న ఈ కార్యక్రమం రాజకీయంగా కూడా హీట్ రేపుతోంది. దేశవ్యాప్తంగా పండుగగా జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నేతలు రావడం లేదని ప్రకటించడంతో పాటు రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టడంతో అయోధ్య చుట్టూ పాలిటిక్స్ అలుముకుంటున్నాయి. కాంగ్రెస్ నేతలు అయోధ్యలో ప్రస్తుతం జరుగుతున్నది ఆధ్యాత్మిక కార్యక్రమం కాదని, వచ్చే ఎన్నికల కోసం బీజేపీ చేస్తున్న జిమ్మిక్ అని ఆరోపణలు చేస్తూ పవిత్ర కార్యాన్ని రాజకీయం కోసం వాడుకోవడం దారుణమని విమర్శించింది. బీజేపీ రాముణ్ణే ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకుందని, ఇంకా ఆలయం పూర్తి కాకుండానే ఇంత తొందరగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం కూడా రాజకీయంలో భాగమే అన్న వాదనలు బలపడుతున్నాయి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతున్నా దీనిలో బీజేపీ హైలైట్గా నిలుస్తోంది. ఇది వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా మారుతుందనేది వాస్తవం కూడా. అందుకే కాంగ్రెస్ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాంగ్రెస్ను డిఫెన్స్లో పడేసే రీతిలో ప్రయత్నిస్తున్నారు. శ్రీరాముణ్ణి ఊహాజనితంగా భావించే కాంగ్రెస్, ఆ పార్టీ నాయకులు శ్రీరాముని ఆలయ నిర్మాణాన్ని ఎలా అంగీకరిస్తారని బీజేపీ నేతలు విమర్శించారు. కాంగ్రెస్ను హిందూ వ్యతిరేక భావన ఉన్న పార్టీగా బీజేపీ నేతలు ఒక అడుగు ముందుకేసి ఆరోపణలు చేశారు. देखिए, मैं सिर्फ यही कहूंगी कि जिन लोगों के लिए राम काल्पनिक हैं और या फिर जिन्होंने राम भक्तों पे गोलियां चलाई थी, जिनके समय ऐसी कुर्बानियां और शहादतें हुई जो 1858 और 1828 और उस 32 उस समय से लेकर आज तक यही सब चलता आ रहा है, तो जिनको ना विश्वास है ना भरोसा है, वो लोग
दूर रहना चाहते तो कोई उसमें बहुत अचरज की बात नहीं है, लेकिन हाँ, जब चुनाव के समय में वो मंदिर जाते हैं तो उसको जनता को याद रखना होगा। రామమందిర నిర్మాణానికి అడ్డంకులు సృష్టించడంలో ఏమాత్రం ఆలోచించని కాంగ్రెస్ ఈ మహోత్తర సందర్భాన్ని ఎలా ఇష్టపడుతుంది అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రాణ ప్రతిష్టకు రావాలన్న ఆహ్వానాన్ని తిరస్కరించడం ద్వారా శ్రీరాముడితో పాటు శ్రీరామ మందిరం పట్ల కాంగ్రెస్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందంటున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రత్యక్ష సాక్షిగా నిలవడం అనేది ప్రతి భారతీయుడికి గొప్ప అదృష్టం అని చెప్పుకొచ్చారు బీజేపీ నేత బండి సంజయ్. అలాగే కాంగ్రెస్ నేతలు బుజ్జగింపు రాజకీయాల కోసం ప్రజల మనోభావాలను పక్కన పెట్టడం దురదృష్టకరమన్నారు. మోడీ బీజేపీని వ్యతిరేకిస్తూనే కాంగ్రెస్ దేశాన్ని కూడా వ్యతిరేకించటం ప్రారంభించిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామయ్య అందరికీ దేవుడు, ప్రతి భారతీయుడు రాముడి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రామమందిర నిర్మాణం బీజేపీకి సంబంధించిన కార్యక్రమం కానే కాదన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు బహిష్కరించటం ఆశ్చర్యంగా ఉందని సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రామమందిర నిర్మాణానికి సానుకూలమా, వ్యతిరేకమా స్పష్టం చెయ్యాలని సంజయ్ డిమాండ్ చేశారు. జనవరి 22న జరిగే అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రాంతాలు, కులాలకు అతీతంగా ఎదురుచూస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా అయోధ్య రామాలయ ట్రస్ట్ అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తుందని తెలిపారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతల తీరు దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక విధానం మరోసారి స్పష్టమైందని దుయ్యబట్టారు. రాముడి ప్రాణప్రతిష్ఠ రోజు అయోధ్యకు రాకపోవడం రాజకీయ దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. దేశంలోనే ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ తమ హిందూ వ్యతిరేక ధోరణి, తన యొక్క సూడో సెక్యులరిస్టు ఆలోచన విధానాన్ని మరి వదలలేదు. దానికి తప్పకుండా రానున్న రోజుల్లో మరింతగా కాంగ్రెస్ పార్టీ పరిహారం చెల్లించాల్సి వస్తుంది. అకారణంగా ఈరోజు జస్ట్ ఫర్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క రామజన్మభూమి అయోధ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించడం ఏదైతున్నదో అది ప్రజలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని క్షమించరని మనం చేస్తా ఉన్నాం. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంపై ప్రతిపక్ష పార్టీలతో పాటు శంకరాచార్య పీఠాధిపతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని బీజేపీ ఒక రాజకీయ ప్రచారంగా మార్చిందని ధ్వజమెత్తారు. సనాతన ధర్మం, శాస్త్ర విధులు, ఆచారాలకు అనుగుణంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగటం లేదని మండిపడ్డారు. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ వేడుకకు తామెవ్వరం హాజరు కాబోమని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఉత్తరాఖండ్లోని జ్యోతిష్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి, గుజరాత్లోని ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య శ్రీ స్వామి సదానంద సరస్వతి, ఒడిస్సాలోని పూరీ పీఠాధిపతి శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి వెల్లడించారు. అయోధ్య రామాలయంలో జనవరి 22న రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తాను రావడం లేదని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద కొండబద్దలు కొట్టి మరీ చెప్పారు. దీని మీద మోడీ భక్తులు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. వస్తే ఎంత, రాకపోతే ఎంత, అసలు రామాలయం కోసం పూరీ శంకరాచార్య ఏం చేశారంటూ నిలదీస్తున్నారు. అయితే రామాలయ నిర్మాణం, బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తిగా ఆధ్యాత్మికమైందని విశ్వ హిందూ పరిషత్ ప్రకటించింది. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని పేర్కొంది. విహెచ్పి అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ఈ ప్రకటన చేశారు.
మరోవైపు రామాలయ ప్రారంభోత్సవానికి బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారిని ఆహ్వానిస్తూనే వయస్సు రీత్యా రావొద్దని చెప్పారన్న దానిపైన ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. చిత్రం ఏంటంటే, రామాలయంతో ఎలాంటి సంబంధం లేని బాబ్రీ మసీదు కూల్చివేతను ఖండించిన సీతారాం యేచూరి ఇతర పార్టీల నేతలను ఆహ్వానించారు గాని రావొద్దని చెప్పలేదు. అలాంటిది అద్వానీ, జోషీలను ఎందుకు రావొద్దన్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే దానిపైన విహెచ్పి నేతలు వివరణ ఇచ్చారు. అద్వానీ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని తాము కోరుకుంటున్నామని అలోక్ కుమార్ తెలిపారు. वो आ जाते तो फिर ये आयोजन सबका हो जाता। हमने तो प्रधानमंत्री को बुलाया, विपक्ष के नेता को भी बुलाया, बीजेपी के अध्यक्ष को बुलाया, तो कांग्रेस और बाकी पार्टियों के अध्यक्षों को भी बुलाया। सब मिलकर राम जी का काम करेंगे तो कोई राजनीतिक फायदा नुकसान नहीं होगा। और अगर कोई एक पार्टी राम जी के लिए काम करेगी, बाकी विरोध करेगी, और आज तो किसी ने दुस्साहस किया है, 1990 में निर्दोष कार सेवकों की हत्या का समर्थन किया है, तो क्या इसका परिणाम नहीं होगा? అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఏండ్ల పెద్దవారు కనుక వారు వచ్చి ఇబ్బంది పడతారని, అందువల్లే రావొద్దని చెప్పామని విమర్శలు చెలరేగిన తరువాత వివరణ ఇచ్చుకున్నారు. తరువాత నష్ట నివారణ చర్యల్లో భాగంగా విశ్వ హిందూ పరిషత్ నేతలు ఆహ్వానించినట్లు ప్రకటించారు. కానీ మాజీ ప్రధాని దేవెగౌడకు 90 ఏండ్లే. అయినప్పటికీ ఆయన వయస్సు రీత్యా రావొద్దని నిర్వాహకులు చెప్పలేదు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత దేవెగౌడ, కుమారస్వామి పార్టీ జేడీఎస్ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టాలని నిర్ణయించింది. అందుకే అయోధ్య రామాలయం రాజకీయం రంజుగా నడుస్తోందని చెప్పాల్సి వస్తోందంటున్నారు. మొత్తం మీద అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం చుట్టూ రాజకీయాలు మాత్రం తప్పటం లేదు. గత పార్లమెంటు ఎన్నికల్లోనూ అయోధ్య రామాలయ అంశం బీజేపీకి ఎంతగానో ఉపయోగపడింది. రామాలయాన్ని ఇచ్చిన మాట ప్రకారం నిర్మిస్తున్నామన్న ప్రచారం బీజేపీ చేసుకోగలిగింది. దానికి తోడు ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అయోధ్య ఉచిత దర్శనం పేరున కమల్నాథులు ఎన్నికల హామీనే గుప్పించారు. దశాబ్దాల కల సాకారమవుతోంది. కోట్లాది మంది హిందువుల మనోవాంఛ నెరవేరుతోంది. దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామమందిర నిర్మాణం శరవేగంగా జరిగిపోతుంది. రామయ్య దివ్య దర్శనం కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అటు రామాలయంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జనవరి 22 నిర్వహించేందుకు సర్వం సిద్ధమవుతోంది. మరి ఆలయ విశేషాలేంటి? ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎట్టకేలకు దశాబ్దాల నాటి హిందువుల కల నెరవేరబోతోంది. రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. కింది అంతస్తు పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇందులోనే రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. జనవరి 22న జరిగే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దేవతలు నిర్మించిన పవిత్ర నగరం, సాక్షాత్తు రాముడు నడిచిన పవిత్ర నేల, త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిదర్శనమైన అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. జనవరి 22 దేశ ప్రజలకు ప్రత్యేకమైన రోజుగా మారనుంది. అయోధ్య రామమందిరం దర్శనం కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది హిందువులకు గుర్తుండిపోయే రోజది. రామాలయ ప్రారంభోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామమందిర నిర్మాణం శరవేగంగా నిర్మాణం జరిగింది. దీంతో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. అంతేకాదు, ఈ కార్యక్రమానికి దేశంలోని 7,000 మంది ప్రముఖులను కూడా ఆహ్వానించారు. రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ
2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని రాముడి జన్మస్థలంగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయ నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకంగా శరవేగంగా సాగింది. ఆలయ నిర్మాణ పనులు పూర్తి కావస్తుండటంతో జనవరి 22న విగ్రహ ప్రతిష్టతో పాటు ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఆలయ ప్రారంభోత్సవం కూడా ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనుంది. ,54,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయ ప్రాంతం దాదాపు 2.7 ఎకరాల భూమిని కలిగుంది. మొత్తం రామమందిర్ కాంప్లెక్స్ దాదాపు 70 ఎకరాల్లో విస్తరించుంటుంది. ఏ సమయంలోనైనా 1,00,000 మంది భక్తులకు ఆతిథ్యం ఇవ్వడానికి సన్నద్ధంగా ఉంటుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ వస్తోంది. ఆలయ నిర్మాణ వ్యయం దాదాపు 300 నుంచి 400 కోట్లు. మొత్తం రామజన్మభూమి కాంప్లెక్స్ నిర్మాణానికి 1100 కోట్లు అవసరం. ఆలయ ట్రస్ట్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మాణ వ్యయాన్ని భరిస్తోంది. జూన్ 2022 నాటికే ట్రస్ట్ ప్రజల నుండి విరాళాల రూపంలో 3,400 కోట్ల రూపాయలు పొందింది. ఆలయ నిర్మాణం కాగా మిగిలిన సొమ్మును అయోధ్య నగరం అభివృద్ధికి వినియోగిస్తామని ప్రకటించింది. అయోధ్య రామాలయ నిర్మాణాన్ని బీజేపీ తొలి నుంచి భుజాలపై వేసుకుని నడిపిస్తూ రాజకీయ లబ్ధి పొందుతోంది. పార్లమెంటు ఎన్నికలు ఇంకా కొన్ని నెలల్లో ఉండడంతో ఇప్పుడు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం బీజేపీకి మరింత ప్లస్ పాయింట్గా మారనుంది. 2024 ఎన్నికల ప్రచారంలో బీజేపీ రామమందిరాన్ని కీలక అంశంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న ప్రధాన కర్త. ప్రజల సెంటిమెంట్తో ఈ విషయంలో ప్రధాన లబ్ధిదారుడు కూడా నరేంద్ర మోదీనే అవుతారు. మోడీ ప్రభుత్వం గడచిన ఎన్నికలకు ముందు 2 ప్రధాన సైద్ధాంతిక వాగ్దానాలను ప్రజల ముందుంచింది. అవి రామమందిర నిర్మాణంతో పాటు ఆర్టికల్ 370 తొలగింపు అంశాలు. అయితే ఈ 2 వాగ్దానాలను పూర్తి చేయటం ద్వారా ఈ మారు ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో ముందుంటుంది. చూశారు కదా, ఇది వాల్టి బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ BRK న్యూస్.